ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని బేగంపేట ట్రాఫిక్ టీటీఐ ఏసీపీ శంకర్ రాజు అన్నారు. సైదాబాద్లోని మాతృశ్రీ కాలేజ్ విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సమావేశం నిర్వహించారు. మానవ తప్పిదాలతోనే 75% రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఏసీపీ తెలిపారు. సిగ్నల్స్ వద్ద రూల్స్ పాటించాలని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని, హెల్మెట్ లేకుండా ప్రయాణించవద్దని, త్రిబుల్ రైడింగ్ చేయవద్దని విద్యార్థులకు ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు కోరారు. వాహనాల తనిఖీల్లో విద్యార్థులు పట్టుబడుతున్నారని, కేసులతో తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. Law and order on to that. Only first year. ప్రమాదాల్లో చాలా మంది యువకులు చనిపోతున్నారు. ఈ ట్రాఫిక్ రూల్స్ అనేది ఫ్రమ్ బర్త్ టు డెత్ రోడ్ యూజర్స్ అందరూ కాబట్టి అందరికీ అవసరమనే ఉద్దేశంతో ఓన్లీ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ చేయకుండా ఆల్రెడీ అవేర్నెస్ చేయాలని చెప్పేసి మేము హైదరాబాద్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి బేగంపేట్ అండ్ గోషామహల్ నుంచి రెగ్యులర్గా ఈ యొక్క యంగ్ ఫెలోస్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపే వాళ్ళు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్ళు, రాంగ్ సైడ్ వెళ్ళే వాళ్ళు, ట్రిబుల్ రైడింగ్ ఇవన్నీ కూడా వయలేషన్ చేస్తున్నారు. కాబట్టి రోడ్డు ప్రమాదాల్లో చాలామంది యువకులు మరణము సంభవిస్తుంది. కాబట్టి ఆ మరణాలను తగ్గించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ రూల్ గురించి అవగాహన చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కాలేజీల్లో రెగ్యులర్గా రోజు కూడా హైదరాబాద్ కార్నర్ ఏ కార్నర్ అయినా అక్కడ సైదాబాద్ నుంచి అటు బేగంపేట బోయినపల్లి వరకు ఇటు ఓల్డ్ సిటీలో కూడా రెగ్యులర్గా ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి హైదరాబాద్ పోలీసులకు ఒకటే విజ్ఞప్తి, మనది హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీ కాబట్టి బెంగళూరు లాగా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే హైదరాబాద్ విశ్వనగరం అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను అప్పీల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రమాదాల్లో చాలా మంది యువకులు చనిపోతున్నారు. ఈ ట్రాఫిక్ రూల్స్ అనేది ఫ్రమ్ బర్త్ టు డెత్ రోడ్ యూజర్స్ అందరూ కాబట్టి అందరికీ అవసరమనే ఉద్దేశంతో ఓన్లీ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ చేయకుండా ఆల్రెడీ అవేర్నెస్ చేయాలని చెప్పేసి మేము హైదరాబాద్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి బేగంపేట్